హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను భయ్య. అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎట్ ఏ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ ప్రజెంటు మన బాలకృష్ణ గారు ఒక ముగ్గురు టాప్ మోస్ట్ డైరెక్టర్స్, అంటే టాప్ మోస్ట్ అంటే పర్లేదు, వాళ్ళు తీసే సినిమాలు హిట్ ట్రాక్లో నడుస్తున్న డైరెక్టర్స్ తోటి ఆల్రెడీ ఆయన మూవీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫస్ట్ డైరెక్టర్ ఎవరన్నా అంటే గోపిచంద్ మల్లేని. సో ఈయనతో ఒక మూవీ చేయడానికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ అది పూజ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసేసారు అండ్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత కొరిటాల శివ గారితో ఒక మూవీ ఉంది. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వివేక్ ఆత్రేయ. ఈయన ఎవర్రా అంటే సరిపోదా శనివారం మూవీ డైరెక్టర్. సో ఈయనతోటి కూడా బాలకృష్ణ గారు మూవీ చేయడానికి ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి చాలా స్టేజ్ ఆఫ్స్ దాటుకొని సెట్ అయిపోయింది అనమాట. అంటే వివేక్ ఆత్రేయ గారు బాలకృష్ణ గారికి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఏమైందో ఏంటో తెలియట్లేదు, కానీ కట్ చేస్తే సడన్గా మొత్తం మారిపోయింది. అంటే ఏదైతే వివేక్ ఆత్రేయ గారు స్టోరీ చేయడానికి ముందుకు వచ్చారో ఆయనతో సినిమా అనేది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక మూవీ పట్టాలు ఎక్కనట్టే. అంటే బాలకృష్ణ గారితో చేయాలనుకున్న మూవీ. సో బాలకృష్ణ గారిని దాటుకుని మరి ఎవరి దగ్గరికి వెళ్తుందిరా మూవీ అంటే ఇంకొక హీరో దగ్గరికి వివేక్ ఆత్రేయ గారు వెళ్ళి ఆ స్టోరీ నెరేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ హీరో ఒప్పుకున్నాడు. ఆ హీరో ఎవరు అంటే రవితేజ గారు. సో రవితేజ గారు ఆల్రెడీ ఇరుముడి అనే ఒక అంటే రీమేక్ మూవీ, అది మలయాళమో తమిళ్ సంథింగ్ ఉంది మూవీ అది. సో ఆ మూవీ చేస్తూ అండ్ వివేక్ ఆత్రేయ గారు చెప్పిన కథ రవితేజ గారికి నచ్చడంతో సో ఇప్పుడు రవితేజ గారు ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే మైత్రి మూవీ మేకరా లేకపోతే ఇంకెవరన్నా అదర్ ప్రొడక్షన్ హౌస్తో మరి చేస్తున్నారు అనేది అఫీషియల్గా అనౌన్స్ రాలేదు. అండ్ ఇప్పుడు బాలయ్య బాబు గారితో రిజెక్ట్ చేసిన మూవీ కూడా అఫీషియల్గా అయితే వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది, అతి త్వరలోనే వస్తుంది. అంటే ఈ రెండు మూవీస్ చాలా బిజీగా ఉన్నారు ప్రజెంట్ బాలయ్య బాబు గారు. అండ్ గోపిచంద్ మల్లేని గారితో చేసేది ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ గ్రౌండ్ వర్క్ చాలా నడుస్తుంది దానికి సంబంధించి. తర్వాత కొరిటాల శివ గారిది కూడా గ్రౌండ్ వర్క్ అవుతుంది. సో ఈ రెండు మూవీస్ ప్యారలల్గా అవుతున్నాయి. అండ్ ఏదైతే వివేక్ ఆత్రేయ గారితో అన్నారో అది మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఆ కథ తీసుకెళ్ళి మళ్ళీ రవితేజ గారికి చెప్పడం, ఆయన ఒప్పుకోవడం, ఇప్పుడు ఆ మూవీ సెట్స్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. అఫీషియల్గా మైత్రి మూవీ మేకర్ వాళ్ళే అప్డేట్ ఇస్తామని వాళ్ళే చెప్పారు కొన్ని సందర్భాల్లో. సో కొంచెం బాధాకరమైన విషయం అనమాట. ఎందుకంటే మరి బాలయ్య బాబు గారికి అనుకున్న కథ రవితేజ గారికి సూట్ అవుతుందా లేదా కామెంట్ చేయండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే వివేక్ ఆత్రేయ గారు ఒక విజన్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే సరిపోతే శనివారంతో ఆయన ఐడియాలజీ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో అలాంటి డైరెక్టర్ బాలయ్య బాబు గారి కోసం రాసుకున్న కథను తీసుకెళ్ళి మళ్ళీ రవితేజ గారికి చెప్పి రవితేజ గారు కూడా ఒప్పుకున్నారు అంటే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే నిజంగా ఈ మధ్యకాలంలో రవితేజ గారికి పెద్ద హిట్స్ లేవు. అదేదో వచ్చింది భర్త మహాశయులకు విజ్ఞప్తి, అసలు ఏమైందో కూడా అర్థం కావట్లేదు సినిమాది. ఇప్పుడు ఇరుముడి చేస్తున్నారు, అది రీమేక్ మూవీ కాబట్టి సో చూద్దాం అది రిలీజ్ అయిన తర్వాత మరి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. అంటే అది టోటల్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు వివేక్ ఆత్రేయ గారు రవితేజ గారితో అంటే బాలకృష్ణ గారితో క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు రవితేజ గారితో చేసే మూవీ అండ్ అది ఒక డిఫరెంట్ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీ అని చెప్తున్నారు. ఆల్రెడీ సరిపోతే శనివారం కూడా ఒక ఫ్యామిలీ డ్రామాకి సబ్జెక్ట్ సంబంధించిన స్టోరీ, కొంచెం డిఫరెంట్గా స్క్రీన్ ప్లే అదంతా కూడా మార్చి చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే రవితేజ గారితో చేయబోయేది కూడా అలాంటి ఒక బ్యాక్డ్రాప్ మూవీ, అంటే యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ అని స్పష్టంగా తెలుస్తుంది కథలో, అంటే వాళ్ళు ఇచ్చిన అప్డేట్లో. సో చూద్దాం మరి ఏది ఫైనల్ అవుతుంది, ఏది మరి హిట్ అవుతుంది, అంటే ఎవరితో చేస్తే హిట్ అవుతుంది, ఎవరితో చేస్తే ఫ్లాప్ అవుతుంది అనేసి ఓవరాల్గా మూవీ వచ్చిన తర్వాతనే చూడాలి. అండ్ బాలయ్య బాబు గారు రిజెక్ట్ చేయడం నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది భయ్య. అండ్ రవితేజ గారు అంటే యాక్సెప్ట్ చేయడం కూడా కొంచెం ఎగ్జైట్ అనిపించింది. సో దానికోసమే ఈ అప్డేట్కి సంబంధించిన వీడియో చేయాలనిపించింది. ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్ వీడియో. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్లో ఈ కథ వివేక్ ఆత్రేయ గారు బాలకృష్ణ గారితో చేస్తే బెటర్ దెన్ మోర్ అవుట్పుట్ వచ్చేదా, లేకపోతే ఇప్పుడు రవితేజ గారు చెప్పాక ఆయన ఒప్పుకొని ఆయన చేస్తుంటే ఇక్కడ బెటర్గా అవుతుందా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో చూసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్ ఎ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.